నేను హిందూపూర్ నుండి మా బ్రదర్ దగ్గర పోతుండగా దారిలో బస్సులో అగ్గంటుకొని ఫుల్ ఫ్లేమింగ్స్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్న జనాలందరినీ సైడ్కి తీసుకొని నా కార్లో నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువచ్చిన. ఎట్లా జరిగిందో క్లారిటీ లేదు. అక్కడ ఏం చూడలే. మేము చూసే టైంకి ఫైర్ ఫుల్ ఓవర్గా ఉంది. బస్ దగ్గర పోయేంత కూడా స్పేస్ లేదు. అంత ఓవర్గా ఫైరింగ్ ఉంది రౌండ్గా చుట్టుపక్కల. బస్ చుట్టూ ఫైర్ ఉంది. ఎవరు బయట నుండి టచ్ చేసే కూడా లేకుండా, ఏం చేయనికి లేకుండా ఫైరింగ్ ఉండింది. లాస్ట్కి రమేష్ అనేసి ఒక ఆయన గ్లాస్ బ్రేక్ చేసి వచ్చినాడు. ఆ గ్లాస్ స్పేస్ కూడా మనిషి వచ్చేంత కూడా లే, ఇంత స్పేస్ ఉంది. ఆ స్పేస్లో నుండి బయటకు వచ్చేటప్పుడు చాలా మందికి ఇంజురీస్ అయినాయి గ్లాస్ కూర్చుకొని. అక్కడ ఇంకా 6 మెంబర్స్ నిలబడినారు. నేను హిందూపూర్ నుండి నంద్యాలకు పోతా అన్న. హిందూపూర్ నుంచి నంద్యాల పోతుంది. ఎంతమంది ఉన్నారు దాంట్లో మా ఊళ్ళో? ఎంతమంది ఉన్నారో తెలియదు. వాళ్ళు 6 మెంబర్స్ నేను పిలుచుకోవాల్సిన హాస్పిటల్కి. ఇక్కడ బాగున్నారా వాళ్ళు? ఏం ప్రాబ్లం ఏం లేదు. ఒక ఆయనకైతే ఎక్కువ ఇంజురీస్ ఎక్కువ ఉండేది. రమేష్ అనికి గ్లాస్ బ్రేక్ చేసినారు, చేతికి అంతా కూర్చుపోయింది గ్లాసు. మిగతా వాళ్ళంతా సేఫ్. మొత్తం ఎంతమంది? నేను తెచ్చిన 6 మెంబర్స్కి అక్కడ ఉన్నది ఎంతమంది ఉన్నారో తెలియదు. బస్ అంతా ఫుల్ ఉంది అంటున్నారు, స్లీపర్ కోచ్. సెకండ్లో పోయిందండి. అంటే బైక్ వచ్చింది, ఇట్లా వచ్చారు, తను ఇట్లా వచ్చారు, లోపల పోయింది. అది తాకండి, నేను పోతున్నాను. అది 2 minutes పోయింది మొత్తం. అది లోపల మొత్తం స్ప్రెడ్. అసలు లేదండి, ఇట్లా వస్తుంది మీరు ఇది ఓకే తను ఇట్లా వస్తుంది అంటే అది ఆయన ఆహారం కొడుతుండు తను ఉన్నారు, కానీ ఈయన కరెక్ట్ లేదండి. ఇట్లా వస్తుంది బైక్ 2 minutes అందరూ వచ్చారండి. పోలీసు వాళ్ళు, తర్వాత అందరూ, కలెక్టర్ మేడం, చాలా మంది వచ్చారు. మంటలు వచ్చింది, ఒక్కసారి వచ్చింది. అసలు వీడు ఇదంతా ఉంది, ఎక్కువ ఉంది, అర్థం కాలేదు. మాకు కూడా అట్లా వచ్చింది. ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చింది. వెనకాల మనకి మెయిన్ విండో ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ విండో, అది ఒక ఆయన బగలు కొట్టాడు. దాంట్లో నుంచి కొంతమంది ఎమర్జెన్సీ విండో నుంచి ఒక 5 members అట్లా వచ్చారు. 42 మేము వేసుకున్న ఫోన్ 42.